కాలం ఎంత వేగంగా ఉందంటే టకటక మీరు మెడిటేషన్ సెంటర్కి రావడం, మీరు సిట్టింగ్ లేపడం, రమేష్ అన్న కనెక్ట్ కావడం, మొత్తం ట్రిప్ కన్నా పోవడం, మళ్ళీ అంతా అంతే. ఎంత ఫాస్ట్ ఉందంటే కాలము పరిగెత్తుంది. మేము ఓకే ఓకే ఓకే. అంటే నిన్న ఈవినింగ్ ఏజే స్కూల్ పోయినా. ఏజే స్కూల్లో పిల్లలకి క్లాస్ చెప్పండి 9th 10th అంటే ఒక మన తరము పిల్లల మీద ఎంత బాధ్యత పెట్టాల్సి వస్తుందంటే ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్న ఒక దరిద్రం ఇది మొబైల్. ఇన్స్టా చూసి చిన్నపిల్లలు దే ఆర్ స్పీకింగ్ వెరీ బ్యాడ్ వర్డ్స్ అంట స్కూల్లో. వాళ్ళు ఎంత భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే 9th 10th క్లాస్ పిల్లలే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏంటంటే అది అసలు ఆ మాట్లాడకూడనివి, చూడకూడనివి, వినకూడనివి మాట్లాడుతున్నారని వాళ్ళు క్లాస్ చెప్పండి అని చెప్పి పంపించినారు. ఈ చైర్ వేసుకున్నాను, నేను కూర్చోనులే, నేను కూర్చోను కాక నేను కూర్చోను, నేను నిలబడి ఇచ్చేస్తాను. నేను నిలబడిస్తా అట్లా క్లాస్ అంతా నేను నిలబడిస్తాను. సో రాత్రి నుంచి ఆలోచిస్తూ ఉన్నా, బ్రెయిన్ అనేది మనకెంత బ్రెయిన్ అనేది మనము అనేది మనం సైలెంట్గా ఉంటాం, బట్ మనం చూసే ప్రతిదీ, చేసే ప్రతిదీ మన బ్రెయిన్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ బ్రెయిన్ ప్రొజెక్షన్లో పెట్టింటుంది ఎవ్రీథింగ్. మీరు ఇప్పటికిప్పుడు పూరి గురించి ఆలోచిస్తే పూరి ఎట్లా చేయాలా, పూరి ఎట్లా తినొచ్చు, పూరితో పాటు మనకు ఏమేమి సంఘటనలు జరిగినాయి, చిన్నప్పుడు పూరి ఎక్కడ తిన్నాం, దాంట్లో చట్నీలు ఎక్కడ ఉన్నాయి, కూర ఎట్లు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది బ్రెయిన్ మనకి ఎవరికైనా కానీ. హ్యూమన్ అనేవానికి యానిమల్ అనేది బ్రెయిన్ అంతా యాక్టివ్గా ఉంటుంది. సో పిల్లలు క్లాస్ రూమ్లో కూర్చుంటూనే వాడు నెలకు 2680 నిమిషాలు రీల్స్ చూస్తున్నాడు ప్రతి కిడ్. ఇప్పుడు సాధారణ అంచనా ప్రకారం ప్రతి బాలుడు 2680 నిమిషాలు రీల్స్, వీడియోస్ చూస్తున్నాడు. ఆ రీల్స్, వీడియోస్ వాడు క్లాస్లో కూర్చుంటే వాడు బ్రెయిన్లో ప్రొజెక్ట్ అవుతుంటే వాడు ఆపేది కాదు అది. వాడు బ్రెయిన్ పని ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండడం కంటిన్యూగా. ఎప్పుడేది వాడుకోవాలనేది మన టాలెంట్. సో మన తరం వాళ్ళకి ఆ ప్రాబ్లం రాలే పెద్దగా మొబైల్తో. ఇప్పుడు ఈ తరానికి చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంది. అట్లా ఆ పిల్లలకి చెప్తుంటేనే నిన్న ఫోకస్ అండ్ అటెన్షన్ అని చెప్పిన వాళ్ళకి నిన్న టాపిక్ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఫోకస్ అండ్ అటెన్షన్. అసలు మీ ఫోకస్ లేక ఏం వస్తుంది, మీ అటెన్షన్ ఎట్లా దెబ్బతింటుంది, మీరు ఎందుకు చదవలేకపోతున్నారు, క్లాస్లో కూర్చుంటే మీకు ఏంటి ప్రాబ్లం అవుతుంది. సో దీనికి డిసిప్లైన్తో మీరు ఎట్లా చేంజ్ కావచ్చు, సో డిసిప్లైన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ఏమేమి పనులు చేయాలనేది నిన్న ఒక చిన్న బ్రీఫ్ టాక్ ఇచ్చిన. రేపు డిసిప్లైన్ గురించి ఉందన్నమాట. సో మనందరం కూడా మన జనరేషన్ అర్థం చేసుకునే జనరేషన్ మనం ఒక 10 ఏళ్ళ జూనియర్స్ వరకు అర్థం చేసుకునే జనరేషన్. ఒక మాట ఇద్దరితో మాట్లాడాలా, 10 మందితో బాగుండాలా, 10 మంది కలిసి తిరగాల, ఇట్లా అనుకునే జనరేషన్ నెక్స్ట్ జనరేషన్లో అట్లా లేవు. ఎవడిది వాడే ఏమన్నా తీరే, వాడి బ్రెయిన్కి ఏం తోస్తే అది వెళ్ళిపోతుంది. అందువల్ల నిన్న మెడిటేషన్ ఇంకా స్పీడ్గా చేయాలా, లేకపోతే యువతరం చెడిపోతుంది అనిపించింది. వాడు స్కూల్లో మాట్లాడే కొన్ని పదాలు వాళ్ళ టీచర్లు వేసి చెప్తుంటే ఆశ్చర్యం వేసిందక్క. అంత గలీజ్ వర్డ్స్ అన్ని వాడేస్తున్నారంట అక్కడ, జస్ట్ బికాజ్ ఇన్స్టా అట్లా. సో అక్క ఆల్రెడీ రామచంద్ర మిషన్ మెంబర్ అంట. సో మెడిటేషన్ అనేది మాట్లాడుకుందాం. ధ్యానం. సో ధ్యానాల్లో రకరకాలు ఉంటాయి. సో హార్ట్ఫుల్నెస్ ధ్యానం సపరేటు. హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఎందుకు సపరేట్ అంటే, ఇక్కడ గురువు అనే ఆయన మన హృదయం మీద పనిచేస్తూ మనల్ని ఒక రైట్ డైరెక్షన్లో ఎప్పుడు తీసుకెళ్తూనే ఉంటాడు 24/7. ఆయన వర్క్ అదే, ఆయన సూక్ష్మ శరీరంతో మనం మీద పనిచేస్తూనే ఉంటాడు. అందువల్ల ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఇక్కడ ధ్యానం అంటే ఒకే దాని మీద మనసు లగ్నం చేసి ఉంచడం. ఎందుకు లగ్నం చేసి ఉంచాలంటే, ఇందాక చెప్పినట్టు బ్రెయిన్కి ఏమేమి ఇన్ఫర్మేషన్ పుట్టినప్పటి నుంచి ఇచ్చింటామో అవన్నీ మన కాన్షియస్నెస్లో రీల్ అవుతానే ఉంటాయి. ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఏం జరుగుతుంది, ఇడ్లీ, పూరి, చపాతీ, దోశ, ఉప్మా, పక్కింటోడు, ఆ పక్కింటోడు, అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు, అప్పులు తీసుకున్న వాళ్ళు, ఈమె ఇట్లా కొట్లాడు, ఆమె నెక్లెస్ బాగుంది, ఈ చీరలు బాగుంది, ఇవన్నీ మన బ్రెయిన్ పుష్ చేస్తూనే ఉంటుంది మన కాన్షియస్నెస్. అందువల్ల మన ఫోకస్ ఎప్పటికప్పుడు డిస్ట్రాక్ట్ అవుతుంటుంది, అటెన్షన్ ఎప్పటికప్పుడు
డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో అటెన్షన్ ఫోకస్ బాగున్న వాళ్ళకి మెడిటేషన్ అవసరం లే, బాగలేని వాళ్ళకి డిస్కషన్ మాట్లాడుకుందాం. అందువల్ల మనం మెడిటేషన్ అనేది ఒకే దాని మీద మనసును లగ్నం చేసి ఉంచడానికి ప్రయత్నిస్తూ వెళ్తాం. సో మనసు లగ్నం చేసి ఉంచడానికి ఏంటి ప్రాబ్లం అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే మన టెండెన్సీస్, మనం జన్మలుగా తెచ్చుకున్న రకరకాల గుణగణాలు, పోయిన జన్మలు ఎవరితోనో కొట్లాడింటాం, ఆ గుణం ఇట్లా మన సోల్ మీద డిపాజిట్ అయింటుంది. ఈ జన్మలో ఊరుకూరికే కొట్లాడుతుంటాడు ఆయన, ఆ గుణం అక్కడ ఉండిపోయింది. సో దేని మీద వ్యామోహం, దేని మీద నిరాశ, దేని మీద బాధ, దేని మీద దుఃఖం, ఇట్లాంటివన్నీ జన్మలుగా వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్. అట్ ద సేమ్ టైం మనం ఈ జన్మలో కలెక్ట్ చేసుకునే ఇన్ఫర్మేషన్. సో వీటన్నింటి వల్ల మైండ్ ఎప్పటికప్పుడు స్ప్లిట్ అవుతూ ఉంటుంది, మన ఫోకస్ డైవర్ట్ అవుతూ ఉంటుంది, అటెన్షన్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ధ్యానంలో కూర్చొని ఫస్ట్ ఫిజికల్ ట్రైనింగ్ ఏం చేస్తాం, ఫిజికల్ ట్రైనింగ్ అర్ధగంట పాటు మన శరీరాన్ని కూర్చోబెట్టుకునేటట్టు మనల్ని మనం ట్రైన్ చేసుకుంటాం. సో అర్ధగంట తర్వాత కూర్చున్నప్పుడు మెల్లగా ఫస్ట్ డే నా హృదయంలో ఒక దివ్య తేజస్సు ఉంది అనేసి ఆలోచించుకుంటూ కూర్చుంటాం. సో మెల్లగా కొద్దిసేపు బ్రెయిన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడికి వచ్చేసి ఆ బ్రెయిన్లో వచ్చే ఆలోచనలన్నీ కూడా మనం దాని వెంబడి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని అయిష్టాలు ఉంటాయి. ఇష్టాల వైపు ఎక్కువ వెళ్ళాం, అయిష్టాల వైపు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. అది మనం గుర్తించాలా. మళ్ళీ స్మరణ, మళ్ళీ నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉంది, నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉంది, నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉంది. ఇలా స్మరించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. సో మెడిటేషన్లో అర్ధగంట కూర్చుంటే అర్ధగంట ఏమాత్రం శ్రమ లేకుండా, ఏమాత్రం ఫోర్స్ లేకుండా, ఏమాత్రం స్ట్రెయిన్ లేకుండా ప్రశాంతంగా స్మరించుకుంటున్నాము. లాక్కు రావడం లే బ్రెయిన్ని, మనసును లాక్కు రావాలి పీకి రావాలనేది కాదు ఇక్కడ. ఓన్లీ స్మరించుకుంటాం అంతే. నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉంది అని స్మరించుకుంటూ పనిచేస్తాం. సో ఆ పని చేసినందువల్ల ఏమవుతుంది, మెల్లగా ధ్యానం చేసే కొద్దీ మనకు ఏకాగ్రత పెరిగిపోతూ వస్తుంది స్లోగా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 10-15 డేస్ కల్లా ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది, నాకు ఏమేమి ఇష్టాలు ఉన్నాయి, ఏమేమి అయిష్టాలు ఉన్నాయి, అంతవరకు అనాలిసిస్ కాదు, అక్కడ అనాలిసిస్ అవుతుంది. అయిష్టాలు ఏమున్నాయి, దానివల్ల మనకేం నష్టం ఉంది అనేది మెల్లగా మన పర్సనాలిటీ రెక్టిఫై చేస్తే అయిష్టాలని వదిలేయడం మొదలు పెడుతుంది. ఇష్టాలు ఏమున్నాయి, ఆ ఇష్టం నాకు ఉపయోగకరమా కాదనేది థర్డ్ లెవెల్. సో అట్లా స్టెప్ బై స్టెప్ మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ వస్తాం మన మనసుని, మన ఇష్టాలని అయిష్టాలని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఓకే నిన్న ఆ పని గురించి అనవసరంగా ఆలోచించిన, ఈరోజు దాని గురించి అవసరం లేదు, నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉందని మెల్లగా సాధన చేసుకుంటూ డే బై డే అర్ధగంట నుంచి గంట వరకు ధ్యానం చేయడం, అంటే శరీరాన్ని అంతసేపు కూర్చోబెట్టడం, మెల్లగా మనసును ఒకే దానిపైకి స్మరించుకునేటట్టు తయారు చేసుకోవడం. ఆ స్మరించుకుంటూ గురువుగారు ఇచ్చే అత్యద్భుతమైన ప్రాణాహుతి శక్తి మన శరీరంపై, మన వ్యవస్థపై, మన హృదయంపై, మన ఆత్మపై చూపించే ప్రభావాన్ని మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ గమనించుకుంటూ సాధన ద్వారా భగవంతునికి దగ్గరవుతూ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అనవసరమైన విషయాలు పక్కన పెట్టి అవసరమైన విషయాలు భగవంతుని స్మరణలో చేస్తూ ముందుకు పోతాం. ఆ రకంగా నిత్య స్మరణలో ధ్యానం చేస్తూ మన సమయాన్ని మిగిలించుకుంటాం. అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి, అనవసరమైన ఎనర్జీ తగ్గిపోతుంది, శక్తి చాలా మిగులుతుంది, టైం చాలా మిగులుతుంది. అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైన పని ఏంటంటే టైం చాలా మిగులుతుంది. అనవసరంగా టైం ఎక్కడ వేస్ట్ చేయం. ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో నిన్న ధ్యానంలో చూసుకున్నాం, ఈరోజు ఆ పని చేయం. ఎక్కడ ఏ అలవాటు లాగుతుందో చూసుకున్నాం, ఈరోజు ఆ పని చేయం. అట్లా మనల్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ భగవంతుని ప్రేమ ఆప్యాయత అనేది 10 మందికి పంచే విధంగాను, 10 మందికి మనం సహాయపడే విధంగాను మెల్లమెల్లగా తయారవుతూ ముందుకెళ్తాం. సో దీంట్లో గురువుగారి పాత్ర ఏంటంటే అనునిత్యం మనకు ప్రాణాహుతి శక్తితో మన హృదయాన్ని ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా తయారు చేస్తూ, క్లీన్గా తయారు చేస్తూ, మన ఫోకస్లో అనవసరమైన ఇప్పుడు ఈరోజు ఒక ఆలోచన ఏదో బాగా సీరియస్గా ఒక గతంలో ఎప్పుడు 10 రోజుల కింద ఎవరితోనో కొట్లాడినాం. సో ధ్యానంలో కూర్చుంటున్న అదే గుర్తొస్తూ ఉంది. సో మాస్టర్కి ప్రేయర్ చేస్తావు, ఓ మాస్టర్ నాకు ఇట్లాంటి ఆలోచన నాకు ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంది, ఇది నీకు సమర్పిస్తున్నాను, దయచేసి దీని నుంచి నాకు రిలీజ్ చేయంటేనే ఆ పర్టికులర్ టెండెన్సీ ఏదైతే ఉందో కృతజ్ఞతా భావంతో కూర్చుంటే వెళ్ళిపోతుంది. అది అంత ఎఫెక్టివ్గా మనకు బెడ్ టైం ప్రేయర్ ఇచ్చినాడు. సో బెడ్ టైం ప్రేయర్లో మనం అన్ని పెట్టుకుంటూ మెల్లగా ధ్యానంలో మన ఎనర్జీ పెంచుకుంటాం అనమాట. అట్లాగే ఇక్కడ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటే హృదయపూర్వక ధ్యానం హృదయంలో చేస్తాం. హృదయం ఎందుకు చేస్తామంటే అన్ని చక్రాలకు సెంటర్ పాయింట్ అదే, బాడీ మొత్తం చక్రాలే. సో డాక్టర్గా చూస్తే బాడీ మొత్తం అవయవాలే, బ్రెయిన్, వెన్నెముక,
కడుపు, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండెకాయ, కిడ్నీలు, ఇవి మొత్తం బాడీ మొత్తం. యాక్చువల్గా దాంట్లో స్పిరిచువల్గా చూస్తే అదే ప్లేస్లో అదే చోట బ్రెయిన్, ఆజ్ఞా చక్ర, వెనకాల వెన్నెముక మొత్తం కుండలిని, లాస్ట్కి వచ్చేసరికి మూలాధార చక్రం, మూలాధార చక్రం నుంచి సాక్రల్ ప్లెక్సస్. అంటే నరాలన్నీ ఇక్కడ విస్తరిస్తూ ఉంటాయి. సో ఫిజికల్గా నరాలు అంటాం, శక్తిపరంగా చూస్తే కుండలిని అంటాం. లోపలికి వెళ్ళే కొద్దీ గుండె, సో గుండె స్థానంలో హృదయం ఉంటుంది. సో ఈ హృదయం అన్ని శక్తులకు కనెక్ట్ అయ్యి అక్కడ ఏర్పరిచే క్లీనింగ్, అక్కడ ఏర్పరిచే యాక్టివేషన్ మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. ఇది ప్రాక్టికల్గా చూస్తేనే మీరు నమ్ముతారు, అంతే కదా. ఓ 4 రోజులు నేను థియరీ ఎంత చెప్పినా నమ్మరు. ప్రాక్టికల్గా మీకు మీరే చూసి ఓకే ఇది నిజంగానే ఏదో జరుగుతుంది, ఇది నిజంగానే నాలో ఏదో మార్పు వస్తుంది, నాలో ఏదో జరుగుతుంది అనేసి నమ్ముతారనమాట. సో ఆ అనుభవాన్ని ఇవ్వడానికే మేము ప్రాక్టికల్ సెషన్స్ పెడుతుంటాం. అట్లా ప్లస్ ఇది భగవంతునికి గేట్వే ఆఫ్ గాడ్. అది హృదయం అనేది అక్కడి నుంచి మొదలు పెడితే భగవంతుని సామ్రాజ్యంలోకి అడుగు పెడుతూ స్టెప్ బై స్టెప్ మెల్లగా వెళ్ళిపోతాం. ఎక్కడ అనంతుని వరకు వెళ్ళిపోతాం. 13th పాయింట్. అది మామూలుగా అయితే చక్రం 1 నుంచి 2కి వెళ్ళేదానికి 49 సంవత్సరాలు ఇండివిజువల్ సాధన కావాలి. ఇక్కడ అది అవసరం లేదు. జస్ట్ 15-20 మినిట్స్లోనే భగవంతుడు మనల్ని ఆ ప్రేమ ఉంటే దాటిచ్చే స్థితికి ఉందన్నమాట. అలా హృదయంలో మనమున్నాం. అన్నిటికంటే ముఖ్యం మనమున్నాం, మనతో పాటు భగవంతుడు ఉన్నాడు. సో ఆ మనము యాక్టివేట్ అవుతాం. మనలో ఉన్న భగవంతుని చూస్తూ జీవితాన్ని కూడా సార్థకత చేసుకుంటూ అదంతా ఫీల్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది చాలా బ్రీఫ్ అబౌట్ మెడిటేషన్. సో శరీరం అంతా కూడా ఒక కెమికల్ ప్రాసెస్. మన హార్మోన్స్, మీరు ప్రశాంతంగా కూర్చోవాలంటే కూడా మీ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, మీ బోన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండాలి, మీ వెన్నెముక స్ట్రాంగ్గా ఉండాలి, మీ జీర్ణక్రియ కరెక్ట్గా ఉండాలి, మీ ఊపిరితిత్తులు కరెక్ట్గా ఉండాలి, శ్వాస కరెక్ట్గా ఉండాలి, గుండె సరిగ్గా కొట్టుకోవాలి, లేదంటే ఆయాసం వస్తుంది. సో ఇదంతా కెమికల్ ప్రాసెస్. సో ఈ కెమికల్ ప్రాసెస్ని ధ్యానంతో మొత్తం ఆల్టర్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటాం. అనవసరమైన ఒత్తిడి, అనవసరమైన స్ట్రెస్ ఏదైనా ఉంటే మెల్లమెల్లగా తొలగించుకుంటూ వెళ్తాం. సో దిస్ ఈజ్ బ్రీఫ్ అబౌట్ మెడిటేషన్. సో మెడిటేషన్ చేపిస్తాను ఇప్పుడు ఒక 2 నిమిషాలు, ఒక అర్ధగంట ప్రాక్టికల్గా చూద్దాం. చూసిన తర్వాత మన అనుభవాలు ఏమున్నాయో దాన్ని బట్టి మెల్లమెల్లగా డిస్కషన్ చేద్దాం. ఇలా రోజు అర్ధగంట 20 నిమిషాల నుంచి కనీసం గంట సేపు ఫస్ట్ శరీరానికి ట్రైనింగ్ ఇచ్చుకుంటాం. కూర్చోవడం, మెల్లగా మన ఆలోచనలు నియంత్రించడం అలవాటు చేసుకుంటాం. మెల్లగా మన డిస్ట్రాక్షన్స్ తగ్గించుకుంటూ మన హృదయంలో ఉన్న భగవంతుని దివ్య తేజస్సు వైపు మనము మనసు లగ్నం చేసుకుంటూ మెల్లమెల్లగా సాధన చేస్తాం. ఫస్ట్ డేనే నాకు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, టెన్షన్ పడద్దండి. ఇట్ ఈజ్ జర్నీ స్టార్టెడ్. ఇప్పుడే ఫస్ట్ స్టెప్ వేసినాం. సో ఫస్ట్ స్టెప్లోనే అన్నీ జరిగిపోవు. స్లోగా వెళ్ళే కొద్దీ భగవంతుడు అనే ఫీలింగ్ ఎలా ఉంటుంది, లేయర్ బై లేయర్. బాబూజీ మహారాజ్ ప్రకారం మొత్తం హృదయ మండలం, మనోమండలం, కేంద్ర మండలం, కేంద్రం, ఇన్ని చక్రాల ద్వారా మనం ప్రాసెస్ అవుతాం, మెల్లగా ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు మనందరం హృదయ మండలం బయట ఉన్నాం, అంటే పంచభూతాల బయట ఉన్నాం, అంటే ఇంకా సంస్కారాలు కర్మల వలలోనే ఉంటాం ఇంకా. సో వీటిని తొలగించుకుంటూ మెల్లగా జర్నీ ఇంటూ హృదయ మండలం, ఫస్ట్ చక్రం, సెకండ్ చక్రం, థర్డ్ చక్రం, అట్లా చక్రాల ద్వారా వెళ్తాం. సో పూర్వకాలంలో యోగులు ఈ కర్మలను వదిలించుకున్న దానికి రాజయోగం అనే సిస్టమ్ తీసుకొచ్చినారు. సో రాజయోగంలో ఏం చేస్తాం, కఠినమైన సాధనా పద్ధతుల ద్వారా కేంద్ర మండలంలోని శక్తిని గ్రహిస్తూ ఆ శక్తి ద్వారా మన ఆధ్యాత్మిక ప్రగతిని పెంచుకుంటూ పోతాం. అది పాతకాలంలో వివేకానందుడు వాళ్ళంతా ఫాలో అయింది. ఇప్పుడు మనం అంత శ్రమ తీసుకోలేము, మనకంత టైం లేదు. కానీ భగవంతునికి మనందరితో పని ఉంది. భగవంతుడు ఏందో తనకు చూపించాలనుకుంటున్నాడు. కాబట్టి ఒక గురువును తయారు చేసి ఆ గురువు మన మీద పని చేసేటట్టు, మనం పని చేయించుకునేటట్టు ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తూ, సో మనం ఎక్కడైనా కూర్చొని గురువును తలుచుకుంటే, గురువును స్మరించుకుంటే ఆయన శక్తి మనలోకి ప్రవహించేటట్టు, ఆ శక్తి ప్రవహిస్తూ ప్రాణాహుతి శక్తి ద్వారా మన అంతరంగం మెల్లగా క్లీన్ అవుతూ, మన సంస్కారాలు తొలగిపోతూ మనం భగవంతుని సామ్రాజ్యంలోకి స్టెప్ బై స్టెప్ యాత్ర అంటుంది.
సో యాత్ర ద్వారా లోపలికి వెళ్తాం. సో ఈ యాత్ర మొత్తం కంప్లీట్ అవ్వడానికి పూర్వకాలంలో 5-6 వేల సంవత్సరాలు పట్టేదంట ఒక యోగికి. ఒక జన్మలో అంత సాధ్యం కాదు కాబట్టి 1-2 చక్రాల దగ్గర అందరూ నిలబడిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు గురువుగారు ఒకేసారి 9 నెలల్లో మిమ్మల్ని అంత ఉచ్చస్థితికి తీసుకుపోతా, మీరు సాధన చేయండి, మీరు ప్రేమగా సాధన చేయండి, మీరు భక్తిపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుని వైపు ఉంటే చాలు, నేను మిమ్మల్ని అక్కడ తీసుకుపోతా అని చెప్తున్నాడు. సో ఈరోజు స్టార్టింగ్ పాయింట్. సో మెల్లమెల్లగా సాధన చేసుకుంటూ మనం మన హృదయంలోకి వెళ్దాం. సో ఇది దీనివల్ల బెనిఫిట్స్ చాలా చూసా. నేను ఎందుకు ఇవన్నీ మెడిటేషన్ నేను ఎందుకు తిరుగుతున్నా అంటే బెనిఫిట్స్ చాలా చూశాను. ఒకటి, మన సిస్టమ్ రిలాక్స్డ్గా ఉంటుంది. మనం ఒత్తిడి, స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత పెద్ద పని అన్నా కానీ, ఎంత పెద్ద కష్టమైనా కానీ టైం మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. సో అనవసరమైన విషయాలకి మనం తలపెట్టం. మన ఇళ్ళల్లో మనం అవసరం, మన ఇళ్ళల్లో మన పిల్లలకి మన అవసరం. ఏ రకంగా, మా డాడీ టైం బాగా మెయింటైన్ చేస్తాడా, మా డాడీకి మంచి అలవాట్లు ఉండా, మా డాడీ ఏ పని పట్టుకున్నా పర్ఫెక్ట్ చేస్తాడు, మా తాత ఏ పని చేసినా కరెక్ట్గా చేస్తాడు, మా తాత కరెక్ట్గా ఉంటుండే అని ఎగ్జాంపుల్ చూపించడానికి భగవంతుడు మనల్ని తయారు చేస్తే ఆ ఎగ్జాంపుల్స్ మనం పిల్లలకు అందించడానికి మనందరం కూడా కృషి చేయాల్సి ఉంటుంది. ఇది సామాజిక ఉద్ధరణ కూడా. అట్ ద సేమ్ టైం మన ఆరోగ్యాలు మనకు అద్భుతమైన విషయాలు. భగవంతుడు మనల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెడుతున్నాడంటే సో ఆయన ఎంత ప్రాసెస్ చేసింటే ఒక జీవిని క్రియేట్ చేసి ఆ జీవి ఈరోజు మానవ రూపంలోకి ఎవాల్వ్ అవుతూ ఆ మానవ రూపంలోకి మనం వచ్చి అడుగుపెట్టి ఈ రథాన్ని తీసుకొని ఈ రథం ద్వారా మనం ఈ కాల ప్రయాణం చేస్తూ భౌతిక ప్రయాణం చేస్తూ భౌతికమైన పనితో పాటు భగవంతుడి పని చేయడానికి భగవంతుడు ఎంత కృషి చేసింటాడో మనం అక్కడ ఉంటాం. సో ఇంత ఈ సిస్టమ్ రియలైజ్ అయితే ఆటోమేటిక్గా మీరు దాని గురించి చాలా గొప్పగా వర్క్ చేయడం మొదలు పెడతారు. అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికంగా మనం అందరం చాలా చాలా దూరం అయిపోతున్నాం. ఫిజికల్గా ఆధ్యాత్మికత వేరే, రియల్ స్పిరిచువాలిటీ వేరే. సో రియల్ స్పిరిచువాలిటీ ప్రతి భగవంతుడు, ప్రతి దేవుడు ఎవరినైనా చూడండి ధ్యానంలోనే ఉంటారు. శ్రీ మహావిష్ణువు ధ్యానమే, బ్రహ్మ ధ్యానమే, శివుడు ఎప్పుడూ ధ్యానమే. శివుడు హఠయోగి, శివుడు ఎప్పుడూ ధ్యానమే. సో చూసిన ఏ యోగినన్నా చూడండి, ఏ అవతారం అన్నా చూడండి, నరసింహ అవతారంలో కూడా ధ్యానంలో కూర్చుంటాడు, అంత ఉగ్రరూపం లేదు. సో ధ్యానంతో రియాలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయితే వస్తుంది. సో ఇదంతా కూడా మనకు ఉపయోగపడే సబ్జెక్టు. సో ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, లేకపోతే రేపు ఎక్స్పీరియన్స్ అవుతారు, లేదా మన్నాడు ఎక్స్పీరియన్స్ అవుతారు. మేము తిరుగుతూనే ఉంటాం, అనుభూతిని ఇచ్చే వరకు తిరుగుతూనే ఉంటాం, పని చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. అంటే కోఆపరేట్ మాస్టర్ గారు అన్ని చోట్లకు రాలేరు. అన్ని చోట్లకు రాలేక ఈ ట్రాన్స్మిషన్ అనేది యోగిక్ ట్రాన్స్మిషన్ ప్రాణాహుతి శక్తి అనేది ఇవ్వడానికి ప్రిసెప్టర్ అని పర్మిషన్ ఇచ్చి తయారు చేస్తాడు ఒక్కొక్క మనిషిని. సో చారేజీ వరకు 100లో ఉన్నాం మేము. నేను కూడా లేనప్పుడు, అప్పుడు హయాంలో లేను. 16లో నేను ప్రిసెప్టర్ అయినా. ఇప్పుడు 18,000 మంది అయినాం. 18,000 మంది నిరంతరం ఆ ట్రాన్స్మిషన్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాం అనమాట. ఎక్కడ పోయినా ఏం మాట్లాడినా ఏం చేసినా ఆ మాస్టర్ గారిని తలుచుకొని పని చేస్తూ ఉంటే ఆ ట్రాన్స్మిషన్ నడుస్తూ ఉంటుంది. 18,000 మంది. ఎందుకంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు. ఆఫ్లైన్ అంటే ఇట్లా ఎవరైనా మెడిటేషన్ సెషన్స్కి పిలిస్తే పోయి చేసేది, మెడిటేషన్ గురించి చెప్పేది, కూర్చోబెట్టేది, ఇండివిజువల్ సిట్టింగ్స్ ఇచ్చేది, ఆశ్రమంలో సత్సంగ్స్ కండక్ట్ చేసేది, వీటితో పాటు ధ్యానోత్సవాలు చేసేది, ఇవన్నీ చేయడానికి. ఆన్లైన్ వచ్చేసి హార్ట్ఫుల్నెస్ యాప్ అని ఉంది. హార్ట్ఫుల్నెస్ యాప్లో మెడిటేట్ విత్ ట్రైనర్ అనే ఆప్షన్ ఉంటుంది. మెడిటేట్ విత్ ట్రైనర్తో 24/7 మీరు ఎప్పుడైనా సిట్టింగ్ తీసుకోవచ్చు. మేము ఇప్పుడు ఎవరు ఆన్లైన్లో ఉంటే వాళ్ళకి మాకు కనెక్షన్ వస్తుంది. రాత్రి కూడా 12 గంటలకు నేను సిట్టింగ్ ఇచ్చిన. 8 మంది లైన్లోకి వచ్చినారు. ఎక్కడుంటారు, వేరే ఊర్లో ఉంటారు, ఎక్కడుంటారు మాకు డీటెయిల్స్ రావు. బట్ ఆ 8 మందిని మాస్టర్ గారు కనెక్ట్ చేస్తున్నారని ఒక స్థితితో కనెక్ట్ చేస్తుంటే వర్క్ అవుతుంది అక్కడ. అట్లా ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సో మాస్టర్ గారు 24/7 ఈ సిస్టమ్ రన్ చేయడానికి 18,000 మంది 4 గంటలను తయారు చేసినాడు ఆయన. వర్క్ అంతా మేమంతా ఫ్రీనే, ఈ సర్వీస్ మొత్తం ఫ్రీనే. కన్హాకి తీసిపోయింటి అన్నతో రానట్టు రాయిట్ చెప్తాం. నువ్వు కన్హా గురించి 2 ముక్కలు చెప్పు. కన్హా అనేది రామచంద్ర మిషన్ వరల్డ్ హెడ్ క్వార్టర్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ మెడిటేషన్ సెంటర్. అన్నం తీసుకునేటివి అన్న అదృష్టం దొరకడం. హైదరాబాద్కు 50 కిలోమీటర్స్ నియర్లో ఉంది. అక్కడ
ఇక్కడ మెడిటేషన్ సెంటర్ సంబంధించి చాలామంది పాల్గొంటున్నారు. ప్రతి సండే ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. అంత రిలాక్సేషన్ కోసం అక్కడికి వచ్చి అక్కడ మెడిటేషను, అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. అక్కడ పిల్లలకి సంబంధించి కానీ స్కూల్స్ అక్కడంతా అన్ని చాలా డెవలప్ అయ్యాది. 1400 కిలోమీటర్లు చుట్టూ డెవలప్ అయింది. 1400 ఎకరాలు, 7,000 ఎకరాలు ఇప్పుడు 7,000 ఫస్ట్ స్టార్టింగ్ 1,400 ఎకరాలు, అంత డెవలప్ అయిందండి. 7,000 ఎకరాలు వరల్డ్ హెడ్ క్వార్టర్ ఇప్పుడు అది. మొత్తం స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. ప్రతి సండే హైదరాబాద్ నుంచి ఇట్లా ఫ్యామిలీస్ చాలామంది జాబ్ హోల్డర్స్ కానీ మామూలు ఫ్యామిలీ వాళ్ళు కానీ మొత్తం వచ్చి అక్కడ రిలాక్స్ అయ్యి మెడిటేషన్ సెంటర్ ఎంటర్ అయ్యి అక్కడ మెడిటేషన్ తీసుకొని చాలా అద్భుతంగా హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు. చాలా చాలా బాగుంది. మనకి ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడు వెళ్ళచ్చు. నాకైతే తొందరగా వచ్చింది. అంతా మా స్టాఫ్ వేసుకొని పోయినాం అక్క. మొన్న మా స్టాఫ్ 40 మంది పిల్లల్ని వేసుకొని అన్నయ్యను మా గ్రూప్లో 2-3 టెన్షన్ పడతారంటే వాళ్ళు టెన్షన్ పడుతుంటారా, జీవితం టెన్షన్ కాదు ఎంజాయ్మెంట్ అని చెప్పి గాయత్రి వాళ్ళు కూడా టెన్షన్ పడతాను. ఏదో లైఫ్ గురించి టెన్షన్ పడతాను. భగవంతుడి జీవితం మనం ఏం చేసి మన ఊరిని ఆయన తలుచుకుంటే పని అయిపోతుంది అని తెలిసిపోయింది. మొన్న సండే 10,000 మంది వచ్చారు. మెడిటేషన్కే చాలా ప్రాధాన్యత ఉంది అక్కడ. అక్కడికి పోతే అది ఆ రిలాక్సేషనే వేరుంది. ఆ ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ చూస్తే మనం ఆటోమేటిక్గా చాలా రిలాక్స్ అవుతాం. ముందు ఏమైనా అవకాశం వస్తే వెళ్ళచ్చు మనం కూడా, అవకాశం వస్తే. రేపు గురువుల గురించి చెప్తాం నీట్గా. ఈరోజు ఎంతకంటే ఎక్కువ చెప్తే శుద్ధి అవుతుంది. ఓకే సార్, రేపు మాట్లాడదాం నీట్గా. సరేనా, థ్యాంక్ యూ.